ఇందూరు మిర్రర్ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ మాధురి. మహిళలు ఆత్మ గౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా దర్బార్ హాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు పావల వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 0 వడ్డీకే రుణాలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 1200 ఉందని, త్వరలో మహిళలకు 500కే ఇస్తామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని, సీఎం త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు 60 కోట్లకు పైగా రుణాలను సీఎం బ్యాంక్ లింకేజీ కింద పంపిణీ చేశారు. ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ 25 లక్షలు, కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 7 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి నాగోబా ఆలయంలో నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదరిక నిర్మూలన సంస్థ వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పిఎస్, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా, ఎస్పీ గౌస్ అలాం, ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా, నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ రోజు బ్యాంకుల లింకేజ్ కింద మన చీఫ్ సెక్రటరీ గారు కూడా, శాంతి కుమార్ గారు కూడా ఒక మహిళ, మీ కష్టాలు తెలిసిన వారు నాకు సూచన చేశారు. మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం, అక్కడ సంఘాలు ఇవ్వాలి 95 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి. మనం బ్యాంక్ లింకేజ్ కింద 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికీ ఇచ్చేసారు. అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా అక్క ఈరోజు మీ అందరికీ ఇవ్వబోతున్నామని, మీకోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కానీ ముందర ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిగతా వివరాలన్నీ అక్కడ చెప్పి వాళ్ళ గుడిలో 5 కోట్ల రూపాయల గోపురాలు కట్టిన వాటిని ప్రారంభించినాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి. అదేవిధంగా తాగునీరు కోసం, అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసం మేము మంజూరు చేసి 7 కోట్ల ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు, మీకు ఇల్లు ఇచ్చిండ్రు, భవిష్యత్తులో నగదు ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తామని తెలియజేస్తూ మీరందరి గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి, మన ప్రభుత్వం ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేస్తున్న ఊర్లలోకి వస్తే వాళ్ళు సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసినప్పుడు సలాయికి రాసి వాత పెట్టాలని చెప్పి మా అక్కలంతా తెలియజేస్తూ మీ అందరిలో కలిసి తీసుకుంటాం. ఐడి కార్డ్స్ రెడీగా ఉంటాయి. బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు. బ్యాంక్ వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది, పనిస్తున్నాయి. ఇంద్రవెల్లిలో డిఎన్టీ అందరికీ అభినందనలు తెలుపుతూ